గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికే అన్నటువంటి హెడ్లైన్తో మీరు వార్తను చూడొచ్చు. ఇది ఇక్కడ బ్యానర్ ఐటం. రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం, అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపాలి. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు, ఎరువులు విత్తనాల కొరత రానివ్వం, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇక పైన టాప్లోనే రైట్ సైడ్లో గనక చూస్తే, కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 10 హైకోర్టులకు చెందినటువంటి 21 మంది న్యాయమూర్తులకు బదిలీలు అంటే స్థానచలనం జరిగింది అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫార్సులైతే చేసింది. ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నటువంటి జస్టిస్ సుజయ్ పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. వాయుసేనకు నూతన శక్తి అంటూ వార్తను మీరు చూడొచ్చు. అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది అని చెప్పొచ్చు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ డ్రాఫ్ట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట అని చెప్పొచ్చు. ఇక కడప మహానాడుతో చరిత్ర సృష్టిస్తాం, ఏపీ దశ దిశ మార్చే విధానాలు రూపొందిస్తాం, టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేరు పక్కనే పైన టాప్లో మందకృష్ణకు పద్మశ్రీ, కేఎల్ కృష్ణ, వదిరాజ రాఘవేంద్రాచార్యకు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం, పద్మభూషణ్ స్వీకరించిన సినీ నటి శోభన, మొత్తం 68 మందికి పద్మ పురస్కారాల అందజేత. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే, కాంగ్రెస్తో రాయబారం, హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు అంటూ ఈ వార్తనిచ్చారు. కేసీఆర్కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన కూతురు కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా, ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా, ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. మినిస్టర్ 10% అంటూ కేబుల్ లేక అర్ధాంతరంగా ఆగిన కోట్ల రూపాయల పనులు, కమిషన్ ఇస్తేనే కొనుగోళ్లకు అనుమతి ఇస్తామని మెలిక అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ధర ప్రకారమే సరఫరా చేస్తామంటున్నాయి కంపెనీలు, అదనపు భారాన్ని భరించలేమంటున్నారు కాంట్రాక్టర్లు, తేల్చలేక తలపట్టుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఎస్పీడీసీఎల్కు నెలకు కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. ఎక్కడికక్కడే నిలిచిపోయిన సమ్మర్ యాక్షన్ పనులు, ఫీడర్లపై అధిక భారం, సరఫరాలో అవాంతరాలు, ఏడాదిగా ఎస్పీడీసీఎల్ స్టోర్లో 33 kV కేబుళ్ల కొరత ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. $1,600 కోట్ల నుంచి 4,000 కోట్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనాలు భారీగా పెంపు, ఒక్కో క్యాంపస్ నిర్మాణానికి 200 కోట్లు అంటూ ఈ వార్తనిచ్చారు. గతంలో 80 కోట్లతో కడతామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, రీసెంట్ గా 20 భవనాలకు సంబంధించి 4,000 కోట్లతో అనుమతులు, అంటే ఒక్కో భవనానికి వచ్చేసి 200 కోట్లు అంటూ అంచనా వ్యయం పెరిగినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, అంటే 1,600 కోట్ల నుంచి 4,000 కోట్లకు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంచనాల భారీ పెంపు ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ అంటూ లండన్లో ఎన్ఆర్ఐల ఘన స్వాగతానికి సంబంధించి వార్తను ఇస్తూ ఇండియా వీక్ 2025లో ప్రసంగం ఉంది 30వ తారీఖున. పీడిఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్కు ప్రారంభోత్సవం జూన్ 1-2 తేదీల్లో అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ బీఆర్ఎస్ రజతోత్సవాలకు హాజరు. జూన్ 2న రాష్ట్రమంతటా జాతీయ పతాకాన్ని పార్టీ జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి శ్రేణులకు పిలుపు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆటో డ్రైవర్స్పై ద్వేషం ఎందుకు? కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించినందుక కక్ష? 7 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసింది. హామీలు అమలు చేయకుంటే ఆమరణ దీక్ష. ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆటో జేఏసీ ధర్నాలో యూనియన్ నాయకుల డిమాండ్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు గనక చూసినట్టయితే ఇక్కడ నిన్న మహానాడు ప్రారంభమైనటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. రాష్ట్ర దశ దిశ మారుస్తాం అన్నటువంటి హెడ్లైన్తో వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు ఏవైతే మాట్లాడారో ఆ పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తూ రాష్ట్ర దశ దిశ మార్చేందుకు అవసరమైనటువంటి విధానాలు రూపొందిస్తాం. పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం. అందుకు తగిన గుర్తింపు గౌరవం ఇస్తాం. కార్యకర్తల ద్వారా పాలనే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్. 3 పార్టీలు కలిసి నడవాలి, కలిసి గెలవాలి. గత పాలకుల కుంభకోణాల లెక్కలు తీస్తున్నాం. దోపిడీదారులు, గాడి తప్పిన నేతలు, అధికారులకు శిక్ష తప్పదు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఘనంగా ప్రారంభమైన మహానాడు వేడుకలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఇక్కడ మహానాడు ప్రారంభోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలను హైలైట్ చేస్తూ ముఖ్యంగా కార్యకర్తల కృషి ఫలితమే ఈరోజు అధికారం అని ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో అదే లైన్గా తీసుకుంటూ కార్యకర్తకు జై అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటమ్ను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక నిరూపిస్తే రాజీనామా అంటున్నారు లోకేష్. ఈ ఉర్సాకు సంబంధించి జగన్కు లోకేష్ సవాల్ విసిరారు. 99 పైసలకు భూములు ఇవ్వలేదు. జగన్ ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖ వస్తే 99 పైసలకే భూమి ఇవ్వడానికి రెడీ. సీఎం పదవిపై తొందరెందుకు? నేను ఏనాడు పదవులు అడగలేదు. కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం. మరో 50 ఏళ్లు పార్టీ పటిష్టంగా ఉండాలి. పార్టీ పటిష్టానికి వర్కింగ్ గ్రూపులు మోదీ నుంచి ఈ ఆలోచన తీసుకున్నా. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మీడియాతో లోకేష్ చిట్ చాట్ అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. సాక్షి చూద్దాం. పప్పు బెల్లాల్లా మెడికల్ కాలేజ్లు అమ్మబడును. బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్ అంటూ ఈ వార్తను సాక్షి ఇస్తూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి ప్రైవేటు వ్యక్తులకు 66 ఏళ్లు లీజుకు అప్పగింత అంటూ ఈ వార్తనిచ్చారు. 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక్కో కళాశాల. ఎకరా 100కే అంటూ తొలి దశలో 4 కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం. రెండో విడతలో మిగతా 6 ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు పరం. సగం మెడిసిన్ సీట్లు అమ్ముకోవడానికి ఛాన్స్. వైద్య సేవలకు రోగుల నుంచి డబ్బులు వసూలు. ఈ స్కామ్కు ఆమోదముద్ర కోసం కన్సల్టెన్సీ నివేదిక పేరుతో సర్కార్ డ్రామా అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది. అవే గొప్పలు అదే విద్వేషం అంటూ మహానాడు ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందే. వైఎస్ జగన్పై గత ప్రభుత్వంపై అభాండాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు మహానాడులో అంటూ ఈ వార్తను ఇచ్చింది సాక్షి. అసలు ప్రభుత్వం ఉందా? తెనాలి ఘటనపై దళిత మైనారిటీ బాధిత కుటుంబాల ఆక్రోశం అంటూ ఈ వార్తనిస్తూ మా పిల్లలపై తప్పుడు కేసులు బనాయించారు. ఇదేం ఘోరం? ఇంత క్రూరంగా హింసిస్తారా? మా గుండెలు బద్దలయ్యాయి. రాజ్యాంగం మీకేమైనా ప్రత్యేక రక్షణ కల్పించిందా? లక్షల మందిపై కేసులున్నా ఇలా ఎవరైనా ఎక్కడైనా కొట్టారా? దీనిపై న్యాయ పోరాటానికి వెనుకాడేది లేదు అంటున్నాయి బాధిత కుటుంబాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.